ఏదో ఒకటి టాపిక్ అనేది లేనిది ఏ ఒక్క వీడియో కూడా చూడరు. అందుకే ఇడ్లీ తింటూ చెప్తున్నాను. ఆరోగ్యం సరిలేక ఎప్పుడు తిన్నా నేను ఇడ్లీ తినాలి. ఎందుకంటే గొంతు నొప్పి, గొంతు కొట్టకపడక మజ్జిగ రసం ఇడ్లీ పొద్దున్న తినాల్సింది ఇప్పుడే తింటున్నాను. బాగోగా నిద్రపోయాను బెళ్ళలేసుకొని. దయచేసి మా అన్నయ్య గారికి చేర్చండి, మీకు పుణ్యం ఉంటుందండి. మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి చేర్చండి. ఎందుకంటే పరువు అని, పరువు మర్యాద అని ఎవరైనా ఒక పండు తెచ్చిచ్చి ఒక్కసారన్నా హాస్పిటల్లో చూపించి కష్టాన్ని ఆదుకునే రక్త బంధాలు లేవు. ఎందుకంటే నన్ను కొట్టి చంపేసే బంధాలే తప్ప ఒక్క పండైనా ఒక్కసారైనా నాకు కావాల్సిన ట్రీట్మెంట్ ఇప్పించైనా సాయం చేసే రక్త బంధాలు లేవు. పరువు కోసం పార్కులాడే బంధాలే తప్ప ఈ రోజుల్లో డబ్బే ప్రధానం. నేను ఏ దిక్కు లేకుండా ఉన్నానని అందరికీ తెలుసు. ఆ రోజు పరువు అని రాకుండా చేశారు. ఈరోజు కష్టపడలేక ఒక్కరోజు పొలం వెళ్తేనే ఆయాసంతో, గుండెల్లో నొప్పితో నానా బాధపడుతున్నాను. ఎందుకంటే ఎవరి నెత్తి మీద బరువు మూసే వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది. పక్కన చెప్పేవాళ్ళు బరువు అంటారు. ఎవరి బరువు వాళ్ళకి మాత్రమే ఎంత పట్టిద్ది. దయచేసి నాకు ఉండడానికి ఇల్లు లేదు. గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ రావటం లేదు. నా మందుల ఖర్చులకి నా బిడ్డల్ని పోషించలేకపోతున్నాను. దయచేసి ప్రభుత్వాన్ని తెలిసేలా చేయండి. పవన్ అన్నయ్యకు లేదా లోకేష్ గారికి, చంద్రబాబు గారికి తెలిసేలా చేయండి. ఈ ఎమ్మెల్యే గారిని అడిగాను, రోషి గారిని అడిగాను. గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో కళ్యాణ మండపానికి వచ్చారు. విజిటింగ్ కార్డు మాత్రం ఇచ్చారు. ఏమీ పని కాలేదు. ఆ విజిటింగ్ కార్డు ఇంకా భద్రంగా ఉంది. దయచేసి నా బిడ్డల ముఖం చేసైనా ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారి దాకా షేర్ చేయండి ప్లీజ్ అండి. నేను ఏదో ఒక ఆశించి కాదు, నాకు నీడ గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ కోసమే నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఇందులో ఎవరు పరువు పోయింది లేదు. పరువు పోయింది పెట్టండి అని దయచేసి ఎవరు విమర్శించొద్దు. ఎందుకంటే ఆ విమర్శలు నా చావు కారణం కావచ్చు. ఎందుకంటే విమర్శించొద్దు. దయచేసి ఎవరు కూడా విమర్శించొద్దు. పరువు అని నేను నా బిడ్డలు చివరాఖరికి ఏమైపోతామో మాకు తెలియదు. నేను గవర్నమెంట్ని మాత్రమే అర్థిస్తున్నాను. ఇందులో ఎవరికి కోపం, పరువు పోయి ఇదేమీ లేదు. ఎందుకంటే తండ్రికి తల్లికి ముగ్గురు పుట్టినా అది తినేది ఎవరు. నాకు ఏమి వద్దు, నా గవర్నమెంట్ నుంచే వస్తే చాలు. దయచేసి తప్పుగా అనుకోకుండా ఈ వీడియో షేర్ చేయండి. సుత్తపల్లి గ్రామం, గుంటూరు జిల్లా, సీప్రోలు మండలం. జై హింద్.